ఏపీలో న్యూస్ కోసం ఏపీ టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అస్సలాము అలైకుం. ఈ రోజున ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, మైనార్టీలో ఒక భ్రమలో ఉన్నారు. 4% రిజర్వేషన్ తీసేస్తారు, 4% రిజర్వేషన్ని మాయం చేస్తారు అని చెప్పి వస్తున్నటువంటి కొన్ని ప్రచారాలని నమ్ముతూ దాన్నే ఇదేని అనుకుంటున్నారు. అదే నిజమని. కానీ వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఈ రాష్ట్రంలో 4% రిజర్వేషన్కి ఏ దోకా లేదు, మైనార్టీలకి ఇదివరకు అందుతున్న పథకాలతో పాటు ఇంకొన్ని పథకాలని రిలీజ్ చేశారు మన ఆయన. ఒకటి, దుల్హాన్ పథకాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా ₹1,00,000 చేసి కొనసాగింపు చేస్తామని, విదేశీ విద్యను యథావిధిగా కొనసాగింపు చేస్తాము అని, అలాగే విజయవాడలో హజ్ భవన్ కడతాము అని చెప్పి ఒక హామీ ఇచ్చారు. అలాగే హజ్కి వెళ్ళే వాళ్ళకి, హజ్ యాత్రికులకి ₹1,00,000 ఇస్తాము అని చెప్పి అదొక హామీ ఇచ్చారు. అలాగే మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఎటువంటి వడ్డీ లేకుండా ₹5,00,000 రుణం ఇస్తాము అని చెప్పేసి అదొక హామీ ఇచ్చారు. అలాగే దాంతోపాటు ఇమాం మౌజన్లకు, ఇమాం గారికి వచ్చేసి ₹10,000, మౌజన్ గారికి వచ్చి ₹5,000 గౌరవ వేతనం ఇస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే మసీదులకి, ఖబరస్థాన్లకి స్థలాలు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ప్రతి మసీదుకు కూడా నెలకి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం ₹5,000 ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇటువంటి గొప్ప హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో కూడా చూసాం, 2014 నుంచి 2019 దాకా అనేక హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ నెరవేర్చారు, మైనార్టీలకి బ్రహ్మాండంగా చేశారు. 7 పథకాలతో మైనార్టీలని ముందుకు నడిపించారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 7 పథకాలను కూడా తొంగలో తొక్కారు. కనుచూపు మేరలో కనపడకుండా, కనుచూపు మేరలో ఎటు ఇదవకుండా చేశారు ఆ పథకాలన్నింటినీ కూడా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటున్నారు 4% రిజర్వేషన్ తీసేస్తామని, ఇది తీసేస్తారని, వాళ్ళు వస్తే ఇచ్చేస్తారని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అసలు ఈ వైసీపీ నాయకులకి నేను అడుగుతున్నా, 4% రిజర్వేషన్ మీరు ఎందులో కల్పించారు? 2019 నుంచి ఇప్పటిదాకా మీరు ఎందులో మైనార్టీలకి 4% రిజర్వేషన్ కల్పించారు? పలానా దాంట్లో కల్పించామని చెప్పి చెప్పగలిగే దమ్ము మీకుందా? చూపించగలరా? ఉద్యోగాల్లో చూపించారా? ఉద్యోగాలు ఇచ్చారా? లేకపోతే ఏదైనా పథకాల్లో ఇచ్చారా? లేకపోతే మైనార్టీలకు సంబంధించి ఇంక ఏమన్నా సరే ఇచ్చారా? మైనార్టీ కార్పొరేషన్ కూడా దోచుకొని, మైనార్టీ కార్పొరేషన్ నుంచి కూడా ఎటువంటి నిధులు కానీ ఎటువంటి సహాయం కానీ మైనార్టీలకి అందకుండా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్నారు 4% రిజర్వేషన్ తీసేస్తారని, ఇచ్చేస్తారని చెప్పి కోతలకు వస్తున్నారు. మిమ్మల్ని నేను అడుగుతున్నా, మైనార్టీలని నమ్మించి మైనార్టీ ఓట్లతో గద్దెనెక్కిన మీరు ఏం చేశారు మైనార్టీలకి? అదేమనంటేనేమో మేము 7 శాసనసభ్యుల్ని ఇచ్చాము, 4 శాసనమండలి సభ్యుల్ని ఇచ్చాము అంటున్నారు. ఏం ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళ వల్ల మైనార్టీలకు ఒరిగింది ఏం లేదు కదా. మైనార్టీలకు ఏం ఒరిగింది? మీరు గత ప్రభుత్వంలో వచ్చేటటువంటి అనేక పథకాలని తీసేసినా సరే కనీసం అక్కడ నోరు కదపలేనటువంటి అంటే అసమర్థుల్ని ఏరుకోరి ఎన్నుకొని మరి మీరు ఎన్నుకున్న మాట నిజం కాదా? అసెంబ్లీలో నోరు కదపకుండా మెదపకుండా సైలెంట్గా ఉండేదానికి మీరు అంటే అయిపోయేటటువంటి నాయకుల్ని ఏరుకోరి మీరు పదవులు ఇవ్వలేదా? మైనార్టీలకి అన్యాయం జరుగుతున్నా సరే కళ్ళు మూసుకొని నడిచేటటువంటి నాయకుల్ని మీరు ఇవ్వలేదు, ఎన్నుకోలేదా? అరే, ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నారు మైనార్టీ నాయకులు వైసీపీ నుంచి. దుల్హాన్ పథకాన్ని ఆపేసినప్పుడు మాట్లాడలేనోళ్ళు, నోరు కదపలేనోళ్ళు, తర్వాత అనేక ఆంక్షలు పెట్టి 3.5 సంవత్సరాల తర్వాత వదిలితే మైనార్టీ దుల్హాన్ పథకానికి లేనిపోయినటువంటి ఆంక్షలు ఎందుకు పెట్టావని అడక్కపోగా పాలాభిషేకాలు చేసుకుని తిరిగారు. వీళ్ళ చెప్పేది మైనార్టీ కార్పొరేషన్ ఆపేస్తారు, మైనార్టీ కార్పొరేషన్ని ఇచ్చేస్తారని చెప్పేసి, మైనార్టీ 4% రిజర్వేషన్ని ఆపేస్తారని చెప్పేది వీళ్ళ. అదేమంటే ఈ 4.5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళకి మైనార్టీకి సంబంధించిన ఖబరస్థానాలు కానీ కనపడలా. ఈ ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో, ఎలక్షన్ కోడ్ దగ్గర పడుతున్న తరుణంలో గుర్తొచ్చిన వీళ్ళ ఖబరస్థానాలు పోనీ అదన్నా సరే చాతచక్యంగా చేశారా అంటే అరాకొరగా చేసి, ఇప్పుడు ఎవరన్నా ఖననం చెయ్యాలి అనుకుంటే, ముస్లిమ్స్ ఎవరన్నా చనిపోతే దానికి కూడా నోచుకున్నటువంటి పరిస్థితిని, దౌర్భాగ్య స్థితిని మిగిలిచింది వైసీపీ నాయకులు కాదా? నేను అడుగుతున్నా. సెంట్రల్ నియోజకవర్గంలో ఈ రోజున పైపుల్ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడు ఖబరస్థాన్కి ఖననం చేయడం ఆపేశారు. గత 3 నెలల నుంచి అక్కడ ఎవరిని ఖననం చేయట్లా. అటువంటి పరిస్థితిని కల్పించింది ఈ వైసీపీ నాయకులు కాదా? మైనార్టీలని దారి మళ్ళించాలని చెప్పి చేసిన ప్రయత్నం కాదా అది? నేను అడుగుతున్నా, సూటిగా చెప్పండి. ఏం చేశారు మీరు మైనార్టీలకి? ఒక సెంట్రల్ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ అసలు మీరేం చేశారు? మీ మూలంగా ఒలిగిందేంటి మైనార్టీలకి? ఒక మంచి ఏం చేశారా?
పోనీ మైనార్టీ కార్పొరేషన్ నుంచి ఇంతమందికి ఈ లోన్లు ఇప్పించి వీళ్ళు చేసి రావాల్సిన లోన్లు గత ప్రభుత్వం ఇచ్చేటటువంటి లోన్లు మీరు కొనసాగింపు చేసి దాన్ని పోనీ పేరు మార్చుకొని అన్నా సరే చేశారా? ఎవరికైనా ఉపాధి కల్పించారా? ఏ అర్హత ఉంది మాట్లాడుతున్నారు మీరు? మైనార్టీలను ఓట్లు అడిగే హక్కు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా అడుగుతారు? అదేమనంటే బీజేపీతో కలిశారు మైనార్టీలకి ఇంకా ఏమి రావు ఏమి చేయవు అని చెప్పి పుకారు లేపుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వైసీపీ నాయకులు. నేను వైసీపీ నాయకుల్ని సూటిగా అడుగుతున్నా, 2014 నుంచి 2019 దాకా ఈ వైసీపీ నాయకుల్ని అడుగుతున్నా, 2014 నుంచి 2019 దాకా ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే బీజేపీ పార్టీతో పొత్తులో ఉంది, ఇదే జనసేన పార్టీతో పొత్తులో ఉంది కూటమిగా. అప్పుడు మైనార్టీలకు అందినటువంటి పథకాలు గుర్తులేవా? అనేక పథకాలు అందినాయి, ఇదిగా బ్రహ్మాండంగా సాగింది మైనార్టీలకి. మీరు వచ్చిన తర్వాత చేసింది ఏంటి? అమ్మఒడి ఇచ్చామంటున్నారు, అవి ఇచ్చామంటున్నారు, నలుగురితో పాటు కలిపి ఇచ్చేసాము అంటున్నారు. ఇప్పుడు విదేశీ విద్యని ఆపేశారు. ఒక విదేశీ విద్య ఆపేస్తే 72 మందికి అమ్మఒడి కింద ఇవ్వచ్చు. మీరు ఇచ్చేటటువంటి 15,000 రూపాయలు, 10 లక్షల రూపాయలు ఆ విదేశీ విద్య ఆపేసి మైనార్టీలకి ఇచ్చామని చూపిస్తున్నారు. పోనే ఒకరికి ఒక విదేశీ విద్య ఆపేస్తే 72 మందికి ఇవ్వచ్చు. అలాంటి కొన్ని వేల మందికి ఆపారు మీరు విదేశీ విద్యని. ఎన్ని లక్షల మందికి ఇవ్వచ్చు? ఇచ్చారా? ఇవాళ బోటకం చూపిస్తున్నారు, ఈ మాయ చేసి మతలబ్ చేస్తున్నారు మీరు. అంతే తప్ప మీరు మైనార్టీలకి చేసింది లేదు, ఒరిగింది లేదు. ఇప్పుడు మీరేం చెప్పినా ఎన్ని చేసినా మైనార్టీలు మరీ అంత పిచ్చితనంగా అయితే లేరు. మైనార్టీలు అంత పిచ్చోళ్ళు కాదు. మీరు చెప్పిన మాటలన్నీ వినటానికి చేయడానికి. మీ భాగోతాలన్నీ చూస్తున్నారు, మీ పరిపాలనలో జరిగినటువంటి అసమర్థతని గమనించారు. ఈ ఖబరస్థాన్ విషయంలో తీసుకొచ్చి ఖననం కూడా చేసుకోవడానికి నోచుకునే పరిస్థితిని, దారుణమైన పరిస్థితిని ఇచ్చేసినటువంటి మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. రేపు రానున్న రోజుల్లో మీకు గట్టిగా సమాధానం చెప్తారు. మైనార్టీలందరూ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారు. మాకు కావాల్సింది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కావాలి, ఇక్కడ బోండా ఉమామహేశ్వరరావు గారు కావాలి. మా గతంలో మైనార్టీలకి అనేక మసీదుల్ని మరమ్మతుల కోసం డబ్బులు ఇచ్చినా సరే, ఖబరస్థాన్లకి బాగు చేయించినా సరే, 1,30,00,000 రూపాయలు పెట్టి అరండాలపేట ఖబరస్థాన్ని బాగు చేయించిన ఘనత బోండా ఉమామహేశ్వరరావు గారిది. 70 లక్షలు పెట్టి అరండాలపేట ఖబరస్థాన్, ఇక్కడ బంగ్లాదేశ్ ఖబరస్థాన్ని బాగు చేయించిన ఘనత బోండా ఉమామహేశ్వరరావు గారిది. 19 లక్షల రూపాయలు పెట్టి పైకాపురం ఖబరస్థాన్ని బాగు చేయించిన ఘనత బోండా ఉమామహేశ్వరరావు గారిది. మీరు వచ్చాక ఏం చేశారు? అభివృద్ధి అనే పేరుతో, ఖబరస్థాన్ మరమ్మతులు అనే పేరుతో ఖబరస్థాన్ని ఖననం కూడా చేయడానికి ఇది లేకుండా ఆపేయడం తప్ప మీరేం చేయగలిగారు? పూర్తి చేయగలిగారా? 4.5 సంవత్సరాలు మీకు గుర్తు రాలేదా? ఎలక్షన్ ముందే గుర్తు వచ్చేసిందా మీకు? అలాగే ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి 13వ తారీఖున ఎలక్షన్లో ఫస్ట్ ఓటు ఎంపీ గారికి 1వ నెంబర్ మీద నొక్కి, సైకిల్ గుర్తుకి 1వ నెంబర్ మీద నొక్కి ఎంపీ గారిని, కేసినేని శివనాథ్ గారిని, చిన్ని గారిని గెలిపించాలి. అలాగే బోండా ఉమామహేశ్వరరావు గారికి 3వ నెంబర్ మీద నొక్కి సైకిల్ గుర్తు మీద గెలిపించాలి. అక్కడకన్నా మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మన మైనార్టీలు తీసుకోవాలి. ఇక్కడ వేరే సింబల్స్ ఏం లేదు, ఓన్లీ సైకిల్. 2 ఓట్లు కూడా సైకిల్కి వేయాలి. మనం సైకిల్కి వేసి సైకిల్ని గెలిపించాలి. మన పూర్వ వైభవాన్ని మనం మళ్ళీ తిరిగి చేజెక్కించుకోవాలి. ఇది మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు మారడానికి ఒకే ఒక అవకాశం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయి జార్చుకోము కూడా. మైనార్టీలు అంటే ఏంటో ఈ ప్రభుత్వానికి రుచి చూపిస్తాం, వైసీపీ ప్రభుత్వానికి అని చెప్పి తెలియపరుస్తున్నాను. తప్పుడు కోతలు కోసేటటువంటి వైసీపీ నాయకులు మీ కోతలు మానుకొని మీ ప్రచారం మీరు చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి ఇటువంటి అవాకులు చవాకులు పేలకుండా మీరు చేసుకోండి. మైనార్టీలు అందరికీ తెలుసు, మీరు ఎన్ని చెప్పినా ఎంత చేసినా సరే మైనార్టీలు అందరూ ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపిస్తారు, తెలుగుదేశం జెండా ఎగరేస్తారు, మైనార్టీల పూర్వ వైభవాన్ని తిరిగి పొందుతారని తెలియజేస్తున్నారు.